అండ్ సైకోస్ అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఒక వీక్ పాయింట్ ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతూ ఉంటారు కదా. అది నాతో వై యు లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ షీ ఇస్ లుకింగ్ ఎట్ ఎవ్రీబడీ సైకో సారీ అలా కన్నా ఓకే డైరెక్షన్ మార్చుదా ఆడ్ పర్సన్ అవుట్ దట్స్ ద ప్రాబ్లం. కాదు మ్యామ్, ఇక్కడ ఎవరిని క్వశ్చన్ అడిగినా కానీ వాళ్ళంతా డీటెయిల్ గా ఏమి చెప్పట్లేదు. మీరే కొద్ది గొప్ప ఏదో కొంచెం కొత్త విషయాలు చెప్తున్నారు కదా, కొత్త విషయాలు. అందుకని ఇక్కడ You are the teacher madam. Teacher. రియల్ లైఫ్ కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయి. ఇప్పుడు అడగండి. సైకో అంటే సో వాళ్ళకి ఏదో ఒక వీక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏదో ఒక వీక్ పాయింట్ లో దొరికిపోతారు. బట్ రియల్ లైఫ్ లో మీకున్న వీక్నెస్ ఏంటి? ఇంతకుముందు మేము ఫోబియాస్ గురించి మాట్లాడాం, ఇప్పుడు వీక్నెస్ గురించి. కొంచెం పాజిటివ్ కూడా బాగా. we have to think about what the weakness is, no? ఓకే. ఇది కొంచెం సీరియస్ అయిపోతుంది. మా వీక్నెస్ నాకు నచ్చిన పీపుల్సే. అవునా? వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళే వీక్నెస్. వాళ్ళే స్ట్రెంగ్త్ వాళ్ళే వీక్నెస్. ఎంత డిప్లొమాటిక్ గా చెప్పారు. హౌ స్వీట్. హౌ స్వీట్. ఓకే, ఇంతకు ముందు మీరు ఇంకోటి చెప్పినట్టున్నారు. అండ్ శశాంక్ మీకు ఫోబియా లేదన్నారు, వీక్నెస్ అట్నుంచి రండి. ఇలా కదా అయిపోయింది ఇక్కడ. పాస్ అంటారా? ఇద్దరిది అయిపోయిందా? అయిపోయింది. మీరే ఇప్పుడు చెప్పేశారా వీక్నెస్ కూడా? ఏంటి మీరు వినలేదా? చెప్పారు కదా. అదే వీక్నెస్. చెప్పినా వినకపోవడం. అసలు ఏది అడిగినా ఫోబియా లేదు, వీక్నెస్ లేదు, నథింగ్. బేసికల్లీ ఏ దానికి పెద్ద నో 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 ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫెక్ట్, ఇట్స్ అబౌట్ అడ్జస్ట్మెంట్. దేనికి పెద్దగా రియాక్ట్ అయిపోవడము లేకపోతే ఫీల్ అయిపోవడము అది చేసే వల్ల ఉపయోగం లేదని నా పర్సనల్ ఫీలింగ్. విజ్డమ్ లేదు, తూర్టు లేదు, ఏదో అలా పెరుగుతూ వచ్చింది. సీరియస్లీ ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ సో సీరియస్లీ. వెరీ గుడ్, వండర్ఫుల్, బట్ దట్ ఈస్ ద వే ఐ థింక్ ఐ కెన్ బి హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. బెస్ట్.